సంచలనమైనటువంటి విషయం ఏంటంటే మళ్ళా కవిత ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా వీళ్ళ కుటుంబ కథా చిత్రం మనం చూస్తా ఉన్నాం. కూతురు ఎప్పటి నుంచో అలిగిందన్న విషయం కేసీఆర్ తెలుసు. ఎప్పుడైతే లిక్కర్ కేసులో కవిత ఇరికిందో అప్పటి నుంచి దూరం పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత కేటీఆర్కి కొంచెం అగ్రస్థానం ఇచ్చే టైంలో రేపు రాబోయే ముఖ్యమంత్రి నా వారసుడు కేటీఆర్ అయినటువంటి చెప్పే క్రమంలో ముందుగా ఈటల రాజేందర్ను బయటకు పంపడం జరిగింది. తర్వాత ఈయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి హరీష్ రావును పంపడం జరిగింది. తర్వాత కూతురు కూడా ప్రమాదం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కొంచెం కేటీఆర్కు అవకాశాలు ఇచ్చి ఈమెకు అవకాశాలు ఇవ్వకపోవడము. ఆ మొన్న లిక్కర్ కేసులో పాపం 6 నెలలు జైల్లో పోయినప్పుడు ఈ బీజేపీ వాళ్ళతోటి పాపం కేటీఆర్ సరిగ్గా లాబింగ్ చేయలేదు, ఉద్దేశపూర్వకంగానే నన్ను పట్టించుకోలేదు అన్నటువంటి ఒక ఆ తండ్రి మీద కోపము, అన్నం మీద కోపం అయితే మీకు అట్టనే ఉన్నది. పనిలో పని దానివల్ల వీళ్ళ పార్టీకి నష్టం జరుగుతూ ఉన్నదని నువ్వు సైలెంట్గా ఉండమ్మా, నీ జాగాలో నువ్వు ఉండు, ఏదో రకంగా నిన్ను ఎంపీ పార్లమెంటుకు పంపించినాము, అట్లా చేసినాము, ఓడిపోయినా కూడా మొన్న ఎమ్మెల్సీ చేసినాము, నేను చెప్పినట్టు వింటే నువ్వు బయటకు రాకుంటుంటే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అంటే లేదు నాకేం తక్కువ, నాకు తెలివి ఉంది, నేను కూడా కొట్లాడతా, రేపు మీరు ఈ ధరణి కేసో లేకపోతే ఈడీ కేసో లేకపోతే మన కాళేశ్వరం కేసో లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసో లేకపోతే ఇంకేదో రకంగా కనుక మీరు జైలు పాలైతే హరీష్ రావు హీరో అవుతాడు, మీకు తెలుస్తలేరు, మీరు పిచ్చోళ్ళు, మొన్న నన్ను జైలు పంపించినప్పుడు కూడా తీసుకొచ్చే తెలివిని మీకు లేదు, 6 నెలలు వెయిట్ చేస్తారా, మీరేం లాబింగ్ చేశారు, మీరేం రాజకీయం చేస్తారు అన్న. కేటీఆర్కు రాజకీయమే తెలియదు, పార్టీ అంతా ఎక్కడో గంగల కలిపినట్టు అవుతుంది, నువ్వు ఆడ నీడ ఆగమాగం అవుతుందని చెప్పేసి ఆమె చెప్తా ఉంటే అట్లేం జరగదు, నేను అన్ని మేనేజ్ చేసుకుంటా అని చెప్పేసి కేటీఆర్ అన్నప్పటికీ కూడా వీళ్ళ మధ్యలో గ్యాప్ వస్తూ ఉన్నది. అయితే పాపం మీటింగ్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ ప్రెస్ మీట్, అదే మన తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడితే మీడియాను కవర్ చేయొద్దని, అడికి వెళ్ళొద్దని, స్పందించొద్దని, ఎవరు పట్టించుకోవద్దని చెప్పి సందేశాలు అందినాయట. అప్పటి నుంచే అన్నం మీద కవితకు బాగా కోపం పట్టుకున్నది. నాకేం తక్కువ, ఈ పార్టీ నాది కాదా, ఈ 4 పిల్లర్లలో నేను కూడా ఒక పిల్లర్నే, నేను కూడా కష్టపడితేని, అందరికన్నా ముందు నేనే జైలు పాలైతేని, నన్ను ఎందుకు బయట, నాకు కష్టం లేదా అని చెప్పేసి కవిత గారు బాధపడతా ఉన్నారు. తర్వాత ఈ గ్యాప్లోనే వాళ్ళు సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ చేసుకున్నారు. మళ్ళీ హరీష్ రావుని అయితే ఈటల రాజేందర్ అయితే ఎట్లా బయటికి పంపించారు, అప్పటికి ఈటల రాజేందర్ తోటి అన్ని కుల సంఘాలు ఉన్నాయి. అన్ని కుల సంఘాలు ఉంటే రేపు కేటీఆర్కు ఇబ్బంది అవ్వచ్చు రేపు అని చెప్పేసి ఆయన ఏం చేసిండు, కట్ చేసులతోటే అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి చాలా వరకు అధికారంలో ఉంటే ఏ పార్టీకైనా వాళ్ళు మళ్ళీ అదే కుల సంఘాలు అందరూ మళ్ళీ కేటీఆర్ లీడర్షిప్కు ఆటోమేటిక్గా పనుల కోసమో లేకపోతే వాళ్ళ కులాల కోసమో లేకపోతే వాళ్ళ ప్రయోజనాల కోసం ఏదో రకంగా అట్లా కట్ చేసే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చుడుతోటే క్యాడర్ అంతా ఇటు మలిగింది. సాధారణంగా ఒక రాజకీయ పార్టీ నడిపేటప్పుడు ఈ లీడర్లు చాలా మంది ఉంటే ఉండేటువంటి సమస్య ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు డైవర్ట్ అవుతారు. ఈ పెద్ద అధికారంలో ఉన్నప్పుడు అంటే కేసీఆర్ను కలవాలంటే నాకు తెలిసి మంత్రులు ఎమ్మెల్యే స్థాయే కాదు సాధారణంగా. ఇప్పుడు నిన్న రాసిన లెటర్లో కూడా అన్నది కవిత, ఏమన్నది, మిమ్మల్ని మంత్రులు ఎమ్మెల్యే స్థాయిలు కలవాలన్నా కూడా మీకు యాక్సెస్ దొరకలేదు, అట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, ఆయనను కలవనులను కేటీఆర్ కలుస్తారు అసంతృప్తులను. ఇక మరి 2వ క్యాడర్ 3వ క్యాడర్ అంటే హరీష్ రావు కలుస్తాడు. అంతకన్నా తక్కువ స్థాయి లీడర్లు ఏమన్నా ఉంటే మండల స్థాయి జిల్లా స్థాయి లీడర్లు ఉంటే ఇట్లా కవిత కలుస్తుంది. అయితే ఇప్పుడు అధికారం లేకపోయా, ఖాళీగా ఉన్నారు, క్యాడర్ అంతా నలుగురితో ఉన్నది, మరి ఎట్లా మనకు పవర్ కావాలి, రేపు పార్టీ మన చేతుల్లోకి రావాలి, ప్రతి ఒక్కరు నా కిందనే ఉండాలి, ఎందుకంటే వేరే ప్రభుత్వ కార్యక్రమాలు లేవు, బిజీ లేరు, పార్టీని డెవలప్ చేసే కార్యక్రమాలే ఉన్నది. పైగా బీఆర్ఎస్ చీఫ్గా రేపో మాపో కేటీఆర్ను చేస్తారట. అది ఎవరన్నారు, హరీష్ రావే అన్నాడు. ఒకవేళ బీఆర్ఎస్ చీఫ్ చేసినా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు పార్టీని తన కంట్రోల్లో తెచ్చుకోవడం కోసము 4 వర్గాలుగా ఉన్నటువంటి పార్టీ క్యాడరు, 4 వర్గాలు ఉన్నటువంటి పార్టీ క్యాడర్ మొత్తం అందరూ కేటీఆర్ కంట్రోల్లోకి వచ్చే ప్రయత్నంలో ఇదంతా ఇక ఈ సంతోషరావు క్యాడర్ అంతా మొత్తం రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోయే కేటీఆర్ దిక్కు రావాలని చెప్పేసి అందరినీ కేటీఆర్ అనే వ్యక్తి కట్ చేసుకుంటా వస్తా ఉన్నాడు. అందులో అసంతృప్తి గురైనటువంటిదే వాళ్ళ చెల్లె కవిత. అందుకోసమే నాకు గనక తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే నా తడాకా చూపిస్తా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు తెలివి ఉంది, నా దగ్గర పార్టీ నడిపే సత్తా ఉంది నీకన్నా ఎక్కువ అని చెప్పేసి ఆమె కూడా ఒక ప్రెస్ మీట్లో అదే మేడేనా వాళ్ళ తండ్రి గారి మీదనే బాణాలు వేసింది. ఏంటంటే
భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం కానీ మనం సామాజిక తెలంగాణ తెచ్చుకోలేదు కదా అని చెప్పేసి నేరుగా తండ్రిని టార్గెట్ చేస్తూ ఒక మాట మాట్లాడింది. మళ్ళీ మొన్న అదే వాళ్ళ తెలంగాణ భవన్లో మీటింగ్ జరిగితే, ప్రెస్ మీట్ జరిగితే కవర్ చేయకుండా ఆమెకు జరిగినటువంటి అవమానాల దృష్ట్యా మళ్ళీ అన్నను టార్గెట్ చేసింది. పార్టీలో నా మీద కుట్ర జరుగుతూ ఉన్నది, నా మీటింగ్కి ఎవరికి రావద్దని వాళ్ళకి ఆదేశాలు పోతా ఉన్నాయి, నన్ను వేరే పార్టీ వాళ్ళు నన్ను తిట్టినా కూడా మీరు స్పందించొద్దు అని చెప్పేసి పార్టీ పరంగా వాళ్ళకి ఆదేశాలు పోయినట్టుగా, నాకు పార్టీలో అన్యాయం జరుగుతున్నట్టుగా ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవి మన కళ్ళ ముందు కలుగుతాయి. అయితే కేటీఆర్ ఈయనను ముఖ్యమంత్రి చేసి, కేసీఆర్ ఈయనను ముఖ్యమంత్రి చేసే క్రమంలో ఈ క్యాడర్ హరీష్ రావు ఆల్రెడీ సరెండర్ అయిపోయింటూ, నేను ఈయనకు ఏ పదవి ఇచ్చినా ఆయన కింద పనిచేయడానికి రెడీ అని అన్నాడు. సో ఈయన క్యాడర్తో ఏ ఇబ్బంది లేదు, కవిత క్యాడరే చాలా ఇబ్బందిగా ఉన్నది, ఏమన్నా మళ్ళీ ఇంకొక కొత్త దుకాణం పెడితే ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నది, ఎట్లా ఈయన కేసీఆర్ మనిషే కాబట్టి ఇక్కడ ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. అయితే అందరు ఇప్పుడు ఆలోచించే విషయం ఏంటంటే, మరి కవిత ఇన్ని రోజులైతుంది వాళ్ళ రజతోత్సవ మీటింగ్ జరిగి కేసీఆర్ను నేరుగా కలిసేటువంటి పరిస్థితి ఎందుకు లేదు అనేది పెద్ద అనుమానం. ఎందుకంటే దర్దాపుగా నెల కావస్తా ఉంది, ఎందుకు కలవలేకపోయింది, కలిసేంత గ్యాప్ ఎందుకు లేదు, పోనీ ఈమె కలవడానికి సిద్ధంగా లేదా, లేకపోతే ఆయన వద్దు అని అంటున్నాడు, కేసీఆర్ వద్దంటున్నాడు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ విషయంలో కేసీఆర్ అనే వ్యక్తి బీజేపీకి సరెండర్ అయ్యే పరిస్థితి ఉన్నది, ఈడీ కేసులు ఉన్నాయి, ఈమె లిక్కర్ కేసు ఉన్నది, ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, కాళేశ్వరం కనుక సిబిఐ ఎంక్వైరీ అని అన్నది అనుకో, ఎందుకంటే వాళ్ళ చేతిలో పని, బీజేపీ చేతిలో పని, ఎంక్వైరీ అని అంటే ఎంక్వైరీ వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఈమెను ఎంటర్టైన్ చేయడం అనేది, రెండోది లిక్కర్ స్కామ్ అనేది గ్రామాలలో అందరికీ తెచ్చిపోయింది, చిన్న పిల్లల నుంచి పన్ను ముసలి వరకు నీచమైన దందా అని అర్థమైపోయింది. అది వీళ్ళ పార్టీకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆమె దూరం పెట్టే ప్రయత్నం చేస్తా అంటే ఈమెకు అది నచ్చదు. ఆ క్రమంలోనే పాపం గ్యాప్ వచ్చింది, ఇన్ని మాట్లాడింది, చివరికి తండ్రికి లేఖ రాసింది. ఏం రాసింది? డాడీ మీరు ఫెయిల్, బీజేపీ నన్ను ఎంతగానో బాధ పెట్టింది, ఆ పార్టీ మీద 2 నిమిషాలే మాట్లాడారు, మాట్లాడాలి 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడితే, ఎందుకంటే ప్రభుత్వంలో లేరు, బీజేపీకి ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, నిన్ను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి, ఆయన కాపాడుకోవాలి, ఇన్ని పరిస్థితులలో గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. తర్వాత కమలంతో పొత్తుపై క్లారిటీ ఇవ్వలేదు, రాష్ట్రంలో ఆ పార్టీ ప్రత్యామ్నాయమని మన కార్యకర్తల్లోనే భావన ఉన్నది. ఎందుకంటే ఏదో ఇప్పుడు మీద పొంగుతా ఉన్నారు, 39 మందికి 29 మంది ఎమ్మెల్యేలు అయ్యిళ్ళు, భవిష్యత్తులో ఆ పార్టీ ఈ పార్టీ 2 జాతీయ పార్టీలు స్ట్రాంగ్ ఉన్న నేపథ్యంలో వీళ్ళ మీద కనుక ఏమైనా కేసులు పెడితే పార్టీ చీలికలు అయిపోయి క్యాడర్ అంతా ఆగమాగం అయిపోయి రేపు బీజేపీ పార్టీ, ఆ వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు ఉండాల్సింది, బీజేపీ ఫిబ్రవరి దాకా ఎలక్షన్స్కు ముందు అది ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీకి ఉండే, కానీ వాళ్ళు వ్యూహాత్మక తప్పిదాల వల్ల కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత వర్క్ బిల్ కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీల 42 రిజర్వేషన్ పైన కూడా మాట్లాడలేదు. ఇప్పటికైనా 1-2 ప్లీనరీలు పెట్టండి, ఆలోచించండి, అందరినీ కలుపుకోపోండి. రజతోత్సవ సభపై కేసీఆర్కు కవిత సంచలన లేఖ, పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ వివరణ. ఈ నెల 2న 6 పేజీలతో కూడిన లెటర్ పంపింది. అయితే విశేషం ఏంటంటే ఇటు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ అది మాకు సంబంధం లేదని చెప్తలేదు, ఇటు కవిత గారు కూడా ఇది నేను రాసిన లెటర్ కాదు నాకు సంబంధం అని చెప్తలేదు. అది విశేషం. ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వ్యూహాత్మకమా లేకపోతే ఇంకేదన్నా, ఏది మూడో పేజీలో ఉంది. డాడీ మీరు ఫెయిల్, ఏం చెప్తా ఉన్నది, బీజేపీని టార్గెట్ చేయలేదంటే నిజానికి టార్గెట్ చేసేటువంటి పరిస్థితి లేదు. తర్వాత నెగిటివ్ ఫీడ్స్ మాట్లాడుకున్నాము. ఉర్దూలో మాట్లాడలేదని చెప్పేసి ఒక మాట, వర్క్ బిల్ మీద మాట్లాడకపోలేదు, బీసీకి 42% రిజర్వేషన్ ప్రస్తావన ఏం చేస్తారు, మీ పాత్రే లేదు కదా, బీసీ రిజర్వేషన్ 33 ఉన్నదాన్ని మీరు 23 తెచ్చారు గతంలో, అందరికి తెలిసిపోయింది బీసీలకు. తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా మీ పాత్ర లేదు, పాపం జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని పెట్టి గతంలో చాలా వేధించిండు, ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదే గారిని జైల్లో పెట్టి చాలా ఇబ్బందులు పెట్టిండ్రు. మీరు మాట్లాడినా కూడా పెద్దగా జనాలు రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇంత పెద్ద సమావేశానికి మళ్ళీ పాత వారిని ఇన్ఛార్జీలు చేసిర్రు స్థానిక. తర్వాత వేదికలో మీరు ఒక్కరే మాట్లాడిన సీనియర్ను మాట్లాడిపిస్తే బాగుండని చెప్పడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా ఉండడం వల్ల బీజేపీకి అది అనుకూలమైంది కాబట్టి మనం బీజేపీ మేలు చేసినాం అన్నటువంటి ఒక ఆరోపణ కూడా వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు దానికి బలంగా చెప్పగలిగింది. దాన్ని కూడా మీరు ఇంకా 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే బాగుండు,
అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఇంకా చాలా తప్పులు ఉన్నాయి, గ్లీనరీ పెట్టండి, నాకు అవకాశం ఇవ్వండి, పార్టీలో నన్ను కలుపుకోండి, నేను మాట్లాడతా, నాకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి తండ్రికి ఇట్లా వేడుకలు చేసే ప్రయత్నం ఉన్నది. ఇంకా తలుచుకుంటే ఏమైనా చేస్తాయి, ఎందుకంటే చాలా మేధావి తెలుగు కలరాలు ఈమె, డబ్బులు విపరీతంగా దండిగా ఉన్నాయి, ఒక పార్టీ నడిపించేటువంటి సత్తా కూడా తనకు ఉంది. పార్టీ నడపాలంటే ఏం కావాలి, జాగృతి పేరు చెప్పుకొని 1000 కోట్లు సంపాదించింది, ఫామ్ హౌస్లు కట్టుకున్నది, ఒక రాజకీయ పార్టీ నడపలేదా? ఆమె తరపున ఒక 5కో 10 మందికో ఎమ్మెల్యేని గెలిపించుకుంటే రేపు కింగ్ మేకర్ అవుతుంది. డబ్బులు ఉన్నాయి, దండిగా ఉన్నాయి, ఎందుకు ఊకుంటారు? కాబట్టి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ముందు వీళ్ళు కనుక అరెస్టు నేపథ్యంలో హరీష్ రావు హీరో అవుతాడా, లేకపోతే కవిత హీరో అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఈ పరిస్థితిలో నాకు ప్రాధాన్యత ఇవ్వకపోతే నేనేం తక్కువ, నేను కూడా పార్టీ పెట్టుకుంటా అని చివరికి పార్టీని చీల్చేటువంటి పరిస్థితి వస్తుందా? అసలు ఈ కల్వకుంట్ల కుటుంబం భవిష్యత్తు ఏముంటుంది, రాజకీయంగా ఎటువంటి అడుగులు తీసుకుపోతా ఉన్నారు అనేది మనం ముందు మాట్లాడుకుందాం.